సార్ మెయిన్స్‌కి వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎస్పెషల్లీ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే బావుంటుంది? ఆన్సర్ రైటింగ్ అనేది ఇది ఈ పర్టిక్యులర్ డేట్ నుంచి స్టార్ట్ చేద్దామని కాకుండా ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో లైక్ నాకు ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది అని చెప్పి సో స్టార్ట్ ఫ్రమ్ దాట్ ఎర్లీ స్టేజ్ సో దట్ గ్రాడ్యువల్లీ యూ విల్ మేక్ ద మిస్టేక్స్ అండ్ యూ హ్యావ్ ద టైమ్ టు అవాయిడ్ దట్ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మీ ప్రిపరేషన్ పార్ట్లోనే ఆన్సర్ రైటింగ్ కూడా మీ యొక్క ప్రిపరేషన్‌లా ఉండేటట్టు చూసుకోండి. సార్ మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏం తీసుకున్నారు? ఎందుకు చూసుకున్నారు? సో ఆంథ్రోపాలజీ ఈజ్ మై ఆప్షనల్ అండి. అండ్ ఆంథ్రోపాలజీకి నేను కోచింగ్ తీసుకున్నాను ఫ్రమ్ విజేత ఐఏఎస్ ఇన్ ఢిల్లీ. నేను ఇది తీసుకోవడానికి మేజర్ రీజన్ అనేది ద సిలబస్ నేను చూసినప్పుడు సో ఐ ఫీల్ దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. సో వేర్ ఐ కెన్ ఇన్వెస్ట్ మాక్సిమం అవర్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఆప్షనల్ అని ఇంటెన్షన్‌లో తీసుకున్నాను. సో విచ్ ఐ ఫెల్ట్ దట్ ఆప్షనల్ ఈజ్ వెరీ రిలేటెడ్ టు మీ టువర్డ్స్ రీడింగ్ ఫర్ a number of hours as well as being consistent with the same optional. సార్ ఆప్షనల్ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవడంలో స్టూడెంట్లు చాలా వరకు కన్‌ఫ్యూజ్ అయితున్నటువంటి విషయం. ఎందుకనంటే మనకు ఏ ఆప్షనల్ సబ్జెక్ట్‌లో ఎంత మార్క్స్ మనకు పడతాయనేది డౌట్ పడేటువంటి విషయం. చాలామంది బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలా? లేకపోతే ట్రెండ్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలా అనంటే మీరేమంటారు? సేమ్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ తీసుకోండి. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టు లేదంటే ఏ సబ్జెక్ట్ పైన మీరు నంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేస్తారు అనేది లేదంటే ఏ సబ్జెక్ట్ మీరు ఒక పర్టికులర్ క్వశ్చన్ వస్తే యూ కెన్ ఏబుల్ టు రైట్ విత్ ఈజ్ అండ్ విత్ సెటన్ ప్రిపరేషన్ అని మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ ఆప్షన్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను.